హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు నీలం థియేటర్. హాయ్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు వరకు చూసింది. మూకాభినయం అంటే ఆది మానవుడు ఎక్కడి నుంచి వెళ్ళి ఎలా అభివృద్ధి చెందాడు, నాటకం అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వెళ్ళి ఎలా వాళ్ళు వేటాడారు, ఎలా వాళ్ళు తీసుకొచ్చుకొని తీసుకొచ్చి వాళ్ళ ఒక ఆనందాన్ని ఎలా పంచుకున్నారు, తోటి వాళ్ళతో ఎలా చేశారు, ఇదంతా మనకు ఇప్పుడు చూపించిన వీడియోలో ఉన్నది. సో మూకాభినయం అంటే అదనమాట. అంటే అప్పట్లో మనకు మాటలు అనేది లేవు. అంటే మాటలను అప్పటి వరకు ఇంకా మాట్లాడాలి ఈ మాటలు అనేది లేవు, ఓన్లీ సైగలతోటి మాత్రమే నడిచింది. కాబట్టి ఆ సైగలతోటే ఇప్పటి వరకు మొదటగా మన నాటక రంగంలో మూకాభినయం కాంచెలు మొదలైందని మనం చెప్పుకుంటున్నాం. అది చరిత్ర కూడా చెప్తున్నామట. సో మూకాభినయం అంటే ఓన్లీ హావభావాలతోటి, ఓన్లీ కదలికలతోటి, కళ్ళతోటి, సైగలతోటి మాత్రమే చేసేదాన్ని మూకాభినయం అంటారు. దాన్నే ఇంకో రకంగా మరో పేరు మైమ్ అంటారు. మైమ్ అంటే రాను ఇప్పుడు చాలా వరకు మైమ్ అంటే ప్రతి దాంట్లో మైమ్ వాడుతుంటాం. మనం సినిమాలో కూడా మైమ్ వాడతాం. కొన్ని సందర్భాల్లో సైగలతోటి మాత్రమే చేస్తుంటాం. దాన్ని మైమ్. అది మనకు ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే ఆ మైమ్ మనం చేస్తూ ఉంటాం. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ మనకు నేర్పిస్తూ ఉంటాం. ఇంకోటి చిన్నపిల్లలు పోతే వాళ్ళ సైగలతోటి మొదటగా ఇట్లా సైగలతోటి మాత్రమే ఇలా అంటే దగ్గరికి వస్తుంటారు, పో అంటే వెళ్ళిపోతూ ఉంటారు. అంటే అది తెలియకుండానే పుట్టుకతోటే వాళ్ళు చూస్తూ పెరుగుతూ ఉంటారు అన్నమాట. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, మైమ్ అనేది జీవితంలో ఒక భాగం, జీవితంకి ఉపయోగపడుతుంది, ప్రస్తుతం ఉపయోగిస్తున్నారు. ఆ మైమ్ తోటే మన జీవనం కూడా ప్రతిరోజు గడుస్తున్నది. ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో మనం మైమ్ను చేస్తూనే ఉంటాం. అది మనకు తెలియకుండానే దీన్ని మైమ్ అంటారా అని చెప్పేసి చాలామందికి తెలియదు. ఓకేనా? సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నీలం థియేటర్. మీ నీలం నరేష్. నమస్తే. ఓకే, మర్చిపోకుండా చెప్తున్నాను, ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో కామెంట్ కూడా పెట్టండి. ఓకేనా? మీ యొక్క డౌట్లు ఏమున్నా నేను చెప్తాను. నమస్తే.